పరిచయం అక్కర్లేని పేరు అని చెప్తున్నాను. రఫీ గారు చెప్పండి సార్. ఏంటంటే ఒకవైపు తీవ్రంగా ఉద్యోగులు ఏ రకంగా అంటే ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందో గతంలో మనం చూసాం. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ రకమైన హామీలు ఇచ్చారో ఆ తర్వాత హామీలన్నింటినీ విస్మరించడం కావచ్చు, వారు నిరసన వ్యక్తం చేసినా సమ్మె చేసేందుకు ముందుకొచ్చినా సరే బెదిరించడం కావచ్చు, సమ్మె కూడా చేయకుండా ఏ రకంగా చేయాలి నిర్బంధించాలనే విషయంలో ప్రభుత్వం ఆ రోజు ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. ఇక అక్కడి నుంచి మొదలైంది. ఆశా వర్కర్లు కావచ్చు, ప్రస్తుతం అంగన్వాడీలు కావచ్చు, రేపు వాలంటీర్లు కూడా ఇదే బాట పట్టనున్నట్లుగా మనకి సమాచారం. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం కూడా ఇప్పుడు చర్చలకు పిలుస్తామంటూ చెప్తా ఉంది. అంటే 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక హామీని మళ్లీ ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేయబోతున్నారనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా సార్. మీరు చెప్పిన లిస్ట్ లో మర్చిపోయారు, మున్సిపల్ వర్కర్స్ కూడా సమ్మె చేస్తారు. అవును. ఎందుకంటే మున్సిపల్ వర్కర్స్ సమ్మె అంటే అది ఇప్పుడే కరోనా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ రెండోసారి వచ్చింది, ఇది మూడోసారి అనుకుంటా. ఇది వేరియంట్ వేరేది అయినప్పుడు కూడా ఇది దానితో ప్రమాదం లేదని చెప్తున్నప్పుడు కూడా కొంతమంది చనిపోతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ వర్కర్లు సమ్మె చేస్తే చాలా ప్రమాదం. ఎందుకంటే చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి అందులో నుంచి రకరకాల అంటువ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం ఉంది, కరోనాకి ఊతం ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం నిన్న పులివెందల్లో మీ సేవలో తరుస్తున్నాను అంటున్నాడు. తరిసిపోతున్నాడంట ఈ సేవలో. ఏం సేవలో తరిసిపోతున్నావా నువ్వు నీ ఏది ఇసుక దోపిడీలోనా, లేకపోతే మైనింగ్ దోపిడీలోనా, లేకపోతే వైన్ దోపిడీలోనా, వైన్ డబ్బు దోపిడీలోనా, మట్టిని అమ్ముకోవటంలోనా? ఏ స్కీమ్ తీసినా స్కామ్లే కనిపిస్తా ఉన్నాయి. నువ్వు ప్రజాసేవలో తరించిపోతున్నావా? ప్రజాసేవలో తరించేవాడికి నీకు విశాఖపట్నంలో రిషికొండలో 500 కోట్లతో భవంతి కావాలా? మీ ఆవిడికి ఇష్టపడిందని చెప్పి గాదిరాజు ప్యాలెస్ కూడా కావాలని చెప్పేసి బలవంతంగా పిలిపించుకొని రాయించుకోవాలని చెప్పి అనుకున్నారు. అంతకుముందు ఒక హోటల్ కూడా అలాగే 51% రాయించుకున్నారు. ఇలాగా దొరికినట్టుగా దోచుకోవటం, కైవసం చేసుకోవటం. ఇప్పటికే విశాఖపట్నం చుట్టూ 40,000 కోట్లు విలువైనటువంటి ఆస్తుల్ని కైవసం చేసుకున్నారు. ఈ రకంగా కైవసం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎక్కడా ఉండడు. ఇవాళ నువ్వు తరించిపోతా ఉన్నావు. దేంట్లో తరించిపోతా ఉన్నావు? రాష్ట్రాన్ని దోచుకోవటంలో తరించిపోతా ఉన్నావు, రాష్ట్ర ప్రజల్ని ఏడిపించడంలో తరించిపోతా ఉన్నావు. ఇవాళ ఎక్కడ చూసినా ప్రతి డిపార్ట్మెంటు సమ్మెకి వెళ్ళేటువంటి పరిస్థితి. మన మున్సిపల్ వర్కర్స్ గురించి మాట్లాడుకున్నాం. అంగన్వాడీలు 15 రోజుల నుంచి రకరకాల రూపాల్లో వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం పలకరించకుండా ఆ పనులు సచివాలయం ఎంప్లాయీస్ చేత చేయమంటాం. ఇప్పటికే సచివాలయం ఎంప్లాయీస్కి బోళ్ళని పనులు ఉన్నాయి. అది కాకుండా అదనపు భారం. వాళ్ళు మేము చేయలేము ముర్రో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ చేత బలవంతంగా ఆ అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలు కొట్టించటం, వాళ్ళకి అదనపు బాధ్యతలు ఇవ్వటం. అది కాకుండా ఈయన ఏరి కోరి తీసుకొచ్చి పెట్టినటువంటి సైన్యం, జగనన్న సైన్యం అని చెప్పుకునేటువంటి వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని వాలంటీర్లుగా పెట్టుకున్నాడు. వాళ్ళు కూడా సమ్మెబాట పట్టారంటే ఇక నిన్ను ఎవరా వదిలేది? ఆశా వర్కర్లు ఎలాగో చేస్తా ఉన్నారు. ఇంకా అనేక డిపార్ట్మెంట్లు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నేరుగా సంబంధాలు ఉండేటువంటి సహాయకులు, వర్కర్లు, వాలంటీర్లు అందరూ కూడా సమ్మెబాట పట్టారు. నువ్వు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఇవేమీ పట్టించుకోకుండా సాయంత్రానికి ఎంత డబ్బు వచ్చింది, మద్యం నుంచి ఎంత వచ్చింది, ఇసుక నుండి ఎంత వచ్చింది, మైన్స్ నుండి ఎంత వచ్చింది లెక్క పెట్టుకునే పనిలో నువ్వు ఉన్నావు. ఉండేది 3 నెలలు అని చెప్పి అతనికి తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ ఏదో ఎమ్మెల్యేని మారిస్తే గెలుస్తానని చెప్పేసి ఆయన పగటి కళ్ళకు అంటా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యేలందరూ వేరే పార్టీలకు, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్లోకి వెళ్ళటానికి మంత్రాలు జరుపుతా ఉన్నారు, క్యూ కడతా ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు గెలిచినా ఓడినా ఆ నియోజకవర్గంలో వాళ్ళు ప్రాబల్యం కోరుకుంటారు.
వాళ్ళ ప్లేస్ లో ఇంకొకరిని పెడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే ఉన్న పార్టీ ఎలాగో గెలవదు, గెలవని పార్టీలో టికెట్ కూడా ఇవ్వకపోతే వాళ్ళ రాజకీయ జీవితం ప్రశ్నార్థం అవుతుంది. కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేయవచ్చు, కొంతమంది వేరే పార్టీ ద్వారా పోటీ చేయవచ్చు, చేసి వాళ్ళ బలాన్ని నిలుపుకుంటారు, కార్యకర్తలు నిలుపుకుంటారు వాళ్ళు. ఆ పని జరగబోతా ఉంది. అది కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీకి 175కి 175లో ఓడిపోయినా మనం ఆశ్చర్యపడే పరిస్థితి లేదు. ఎందుకంటే షర్మిల ఒక పక్కన మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి నాయకత్వ బాధ్యతలు తీసుకుంటా ఉంటుంది. రాహుల్ గాంధీ, ఖార్గే లాంటి వాళ్ళు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తిరిగి రాబట్టుకోవాలనేటువంటి దాంట్లో వాళ్ళు వ్యూహరచనలు చేస్తా ఉన్నారు. ఇవాళ ఢిల్లీలో కూడా అదే మాట్లాడుకున్నారు. షర్మిల నాయకత్వం కనుక వస్తే కొంచెం రాజశేఖర రెడ్డి కూతురే, నువ్వు కూడా రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వచ్చావు కదా జగన్, వైఎస్ లాంటి పాలన ఇస్తానన్నావు కదా, 6 నెలలకే చేతులు ఎత్తేసావు కదా, వచ్చిన వారం రోజుల్లోనే ప్రతీకార చర్యలకి కక్ష రాజకీయాలకి పాల్పడి అక్కడ ఉండేటువంటి ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి వరుసగా అరెస్టులు చేయటము, చివరికి పేదలుకి ఇవ్వాల్సిన టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా ఆ ఇంటి మీద కూడా లోన్లు తీసుకొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి సంబంధం లేకుండా ప్రభుత్వం ఆ ఇళ్లను చూపించి లోన్లు తీసుకొని ఇప్పుడు వాళ్ళని ఎటువంటి వసతులు లేకుండా, ఎటువంటి ఎమ్యూనిటీస్ లేకుండా వాళ్ళని పంపిస్తే బ్యాంకు వాళ్ళు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, మీ ఇంటి మీద లోన్ ఉంది, ఇంత లోన్ ఉంది, మీరు కట్టాలని చెప్పి. ఈ పరిస్థితిని ఎవరు ఎక్కడ చూసి ఉండరు. కాబట్టి ప్రతి దాన్ని అతను 7 కాలేజీలు 7 స్కూల్స్ దగ్గర నుంచి అన్ని కూడా లాగేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. అనేక కాలేజీలు మూతపడిపోయినాయి, ప్రజలకి చాలా ఇబ్బందులు వచ్చింది, విద్యార్థులకి ఎక్కువ డబ్బులు కట్టుకొని విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు చేసింది ప్రభుత్వం. కరెక్ట్. ప్రతి అంశం అది కాకుండా పాఠశాల విలీనం పేరు మీద 4 లక్షలు డ్రాప్ అవుట్స్ అయిపోయారు. ఎందుకంటే 3వ తరగతి పిల్లలు 5 కిలోమీటర్లు వెళ్ళి చదివేటువంటి పరిస్థితి లేదు. 3 నుంచి 12 వరకు ఒక దాంట్లో పెట్టేశాడు, 1 నుంచి 3 పెట్టాడు. వాళ్ళకి అంగన్వాడీలకి బాధ్యతలు అప్పచెప్పాడు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అన్నాడు. మళ్ళీ మొత్తం అసలు గందరగోళం చేసి నాడు నేడు అని చెప్పేసి బోర్డంత డబ్బు డ్రా చేసి కట్టింది లేదు, ఏమీ లేదు. చెట్ల కింద కూర్చొని పిల్లలు పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి రంగము, ఇక రోడ్ల గురించి చెప్పాలంటే ఇక ఐకాన్ గా ఆంధ్రప్రదేశ్ మారింది. రోడ్లే ఇక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే రోడ్లు చూపిస్తారు భారతదేశంలో. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిపాలన ఇలా ఉంటాయి, రోడ్లు ఇలాగ ఉంటాయి, గుంతలతో నిండిపోయి ఉంటాయి అనేటువంటి ఒక సింబాలిక్ గా రోడ్లు తయారైన ఆంధ్రప్రదేశ్ అంటే. కాబట్టి ఏ ఒక్క రంగంలో నేను ఇది సాధించాను, ఇది మంచి చేశాను, ఇది మేలు చేశానని చెప్పేటువంటి పరిస్థితే లేదు. మొత్తం పరిశ్రమలు పోయింది, ఎలగొట్టాడు, ఎలగొట్టాడు. ఒకటి కొత్తది వచ్చింది లేదు. ఇవాళ అన్ని వర్గాలు ఆందోళన చెందుతా ఉండే, కొన్ని రంగాలు అయితే స్ట్రైక్ లోకి వెళ్ళిపోయింది. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వాన్ని లాగి పడేద్దాం, ఆ కుర్చీల నుంచి లాగి పడేద్దామని చెప్పి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఎంత తొందరగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఒక్కరోజు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి నష్టమే. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం దిగిపోతే అంత మంచిది. చివరికి మీడియాని వదిలాడు సార్, మీడియా మీద కూడా జీవో తీసుకొచ్చి కేసులు పెడతానికి సిద్ధమయ్యాడు. 2630 జీవో అనుకుంటా, నాకు నంబర్ కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. కాబట్టి దేన్ని వదలలేదు సార్, దేన్ని వదలలేదు. అన్నిటినీ కక్ష సాధింపుతో తయారయ్యాడు అతను మనుషులు. చివరికి ప్రభుత్వ సొమ్ముని సాక్షి పేపర్కి కట్టబెడతా ఉన్నాడు. వాలంటీర్లకి సాక్షి పేపర్ మీద 200 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థని దోచుకుంటా ఉన్నారు, బయట దోచుకుంటున్నారు, ప్రభుత్వాన్ని దోచుకుంటున్నారు. ఇవాళ 11 లక్షల కోట్లు అప్పులు తెస్తే అందులో 2,30,000 కోట్లు అతను ఈ సంక్షేమ కార్యక్రమాలకి బటన్ నొక్కుడు కార్యక్రమాలు చేస్తే మిగతా డబ్బు ఏమైందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, కాకు కూడా అర్థం కావట్లేదు. చివరికి అంత డబ్బు తెచ్చినా సరే
సంపద అనేది లేదు. 15వ తారీఖు వచ్చినా సరే పెన్షనర్లకి, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి, పెన్షనర్లకి పెన్షన్ రానటువంటి పరిస్థితి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, అలా గవర్నర్ని కలిశారు, మాకు 1వ తారీఖే జీతాలు ఇప్పించండి మహాప్రభు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టాడు. ఇక అవును. పోలీసులు సరే, సమస్యలు చాలా ఉన్నాయి, అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మాట్లాడదాం. అన్నిట్లో ఉంది సార్, అవును. అన్నిట్లో. యా. లాస్ట్ లో మాట, చివరికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పి వాళ్లే అడిగారు. ఈయన విలీనం చేసిన తర్వాత వాళ్ళకి రావాల్సిన ప్రమోషన్లు గాని, బెనిఫిట్లు గాని ఏమి లేకుండా ఎందుకు విలీనం అయ్యామరా బాబు అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ బాధపడతా ఉన్నారు. బస్సులు కొత్తవి లేక బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రజల మీద బస్సులు ఎక్కేస్తా ఉన్నాయి. కాబట్టి అన్ని రంగాలు మీరు అన్నట్టు అన్ని రంగాలు కుప్పకూలిపోయి ఈ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది నవీన్ గారు. యా శివపార్వతి గారు, ఇప్పుడు వరుసగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు, సమ్మెకు నోటీసులు ఇస్తున్నారు, సమ్మెలకు దిగుతున్నారు. కానీ ఇక వాలంటీర్లు అంటేనే మానసపుత్రిక అన్నట్లుగా చెప్పుకొని ఇక మొత్తం మీకు తెలుసు బహిరంగ